హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక సూపర్ అండ్ హెల్దీ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? వామాకుతో పచ్చడి అండి. వామాకుతోటి బజ్జీలు విన్నారు కదా, వామాకుతోటి రసము, అలానే పచ్చడి, ఇలా ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. మనకి వామాకుతోటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూసేద్దాం. సో నేను ముందుగా ఇక్కడ వామాకులను అయితే తెంపుకుని వచ్చుకున్నానండి మా చెట్టు నుండి. సో ఫ్రెష్గా అప్పుడే తెంపి తీసుకొచ్చి నేనైతే వాష్ చేసి పెట్టాను. చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఈ స్టెమ్స్ తోటే వేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయిపోయినాక పక్కన పెట్టుకుని ఇలా ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఈ ఆకులని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు వీటిని మగ్గించుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోతాయి. ఇవి కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఇది కుక్ అయ్యే లోపల మనం ఎండుమిరపకాయలని రెడీ చేసుకుందాం. ఇందులో నేనైతే ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకెక్కువ తీసుకోవచ్చు. నేను ఒక 20 నుంచి 25 ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అన్నమాట. కారం ఎక్కువ కావాలి, ఘాటుగా కావాలి అంటే. సో అవి మగ్గే లోపల ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకుందాము. సో ఈ విధంగా తొడిమేలు తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. మనకి 2 నిమిషాల్లో చూడండి ఆకులు కూడా ఎంచక్క మగ్గిపోయాయో. దీన్ని పక్కన పెట్టేసుకుని మిగిలిన ఆయిల్లో మనం ఈ ఎండుమిరపకాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. సో ఇవి హైలో పెట్టి వేయించుకుంటే పైన మాడిపోతుంది, లోపల గింజ పచ్చిగా ఉంటుంది, అప్పుడు అంత టేస్ట్ ఉండదు, కారంగా ఉంటుంది కూడా. నెక్స్ట్ ఇప్పుడు వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే కనుక లోపల గింజ కూడా చక్కగా ఫ్రై అవుతుంది, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి మనము పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంత లోపల నేను మీకు ఒక మంచి మాట అయితే చెప్తాను. రోజు మంచి మాట: రాముడంతటి వాడే రావణాసుడికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు. అందరికీ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలి అనుకుంటే కనుక అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. కాబట్టి మనకి నచ్చినట్టు జీవించడంలో ఉన్న సంతోషం ఇంకెక్కడ కూడా దొరకదండి. సో ఇక్కడ ఎండుమిరపకాయలని తీసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుని వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. లోపల పచ్చితనం అంతా పోయి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలన్నమాట. వేయించుకుని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుని దీనిలో మరొక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇక్కడ నేను 4 టమాటోస్ని అయితే తీసుకున్నాను. ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకుని టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. వీటిని అయితే స్మూత్గా మగ్గించేసుకోవాలండి. చాలా స్మూత్గా మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు యాడ్ చేసుకోవాలి. ఈ వామాకు పచ్చడి పిల్లలకి, పెద్దవాళ్ళకైనా, మిడిల్ ఏజ్ వాళ్ళకైనా అందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఆరోగ్య లాభాలు చాలా ఉంటాయి. ఇది మన రెస్పిరేటరీ ఆర్గన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కూడా రెగ్యులేట్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలా చూస్తూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయండి ఈ వామాకుతోటి. రోజు ఒక ఆకు తెంపుకుని తింటే కూడా మనకి డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. పెద్దవాళ్ళకి అరుగుదల ఉండదు కదా, సో అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు. పిల్లలకి కూడా మనం ఓమ ఇచ్చిన, ఆకు ఇచ్చిన తినరు కాబట్టి ఇలా చేసి పెడితే కనుక చాలా బాగా పనిచేస్తుంది. సో ఫైనల్గా అవన్నీ కూడా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. పక్కన మనం ఇక్కడ తాలింపు అయితే పెట్టుకుంటున్నాము. నేను ఇక్కడ ఆయిల్, ఇంకా శనగపప్పు, మినప్పప్పు, అలానే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అయితే దంచేసి వేసుకుంటున్నాను. చాలా బాగా ఉంటుందండి ఫ్లేవర్ వెల్లుల్లి వేసుకోవడం వల్ల. ఆల్రెడీ మనం మిక్సీ జార్లో అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు జీలకర్ర, వెల్లిపాయలు, ఉప్పు కూడా తగినంత వేసుకున్నాం కదా. సో అది ఫైన్గా పేస్ట్ చేసేసుకుని ఇలా తాలింపు పెట్టుకుని కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుని తాలింపు పెట్టుకుని పచ్చడి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇలా తాలింపుతోటి గార్నిష్ చేసుకుంటే అద్భుత అనే పచ్చడి అయితే రెడీ అనమాట. హెల్దీ, టేస్టీ, సూపర్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ watching. Bye bye.